లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం చేసుకోవటం వల్ల విలువైన సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు అన్నారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ బెంచ్లను శ్యాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్యాంబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. రాజీ పడటానికి అవకాశం ఉన్న అన్ని కేసులను లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు. లోక్ అదాలత్లో పరిష్కారం కోసం నిపుణులైన మధ్యవర్తుల సేవలు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులు పరిష్కారం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా మన ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 25 బెంచెస్ వేయటం జరిగిందండి. మన హెడ్ క్వార్టర్స్లోనే 7 బెంచెస్ వేయటం, మిగతావన్నీ కూడా మన 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి, మన జిల్లాలో 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో కూడా లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో ముఖ్యంగా రాజీ పడటానికి వీలున్నటువంటి ప్రతి ఒక్క కేసు కూడా, అంటే చట్టరీత్యా రాజీ పడటానికి అవకాశం ఉన్న ప్రతి కేసు కూడా ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం కోర్టు చుట్టూ తిరగకుండా తమ అమూల్యమైన కాలాన్ని, డబ్బుని వృధా చేసుకోకుండా ఈ నేషనల్ లోక్ అదాలత్ చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని కక్షిదారులు చక్కగా వారికి చిన్న చిన్న తగాదాలకు కూడా కాలం గడిచే కొద్దీ ఇంకా గొడవలు పెరగటమే కానీ తగ్గటం అనేది ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మంచి వాతావరణంలో రాజీ చేసుకోవడానికి ఈ లోక్ అదాలత్లు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనకి లోక్ అదాలత్లో రావటం ద్వారా అవసరమైతే మంచి మీడియేటర్స్ని, ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు. వీళ్ళ ద్వారా చిన్న చిన్న ఏదైనా సర్దుబాట్లు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళిద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి అవార్డు పొందే విధంగా మన ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా అవకాశం కల్పించి వాళ్ళ సహకారం కూడా అందిస్తారు. కాబట్టి ఇటువంటి సహకారాన్ని ప్రతి ఒక్క కక్షిదారుడు అందిపుచ్చుకుని ఈ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు సెటిల్ చేసుకుంటారని భావిస్తున్నాను.